అసలు అంత దారుణంగా కొట్టి లాక్కెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? మాకు అదే తెలీదండి. మా స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఏం జరుగుతుంది మేము ఆల్రెడీ పిల్లేసాము. మేమింకా అప్రమత్తంగా లేము. మేము హాలిడేస్ అని చెప్పి ఆ ముందు రోజు నైటే ఆల్రెడీ దీన్ని ఖండిస్తూ మా స్టూడెంట్స్ యూనియన్ ఎఫిజీని బర్న్ చేసింది. బర్న్ చేసినప్పటికి చేయనీయలేదు. చాలా పెద్ద గొడవలయ్యి మా స్టూడెంట్స్, లేడీ స్టూడెంట్స్ అందరూ స్పృహ తప్పి పడిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. హెల్త్ సెంటర్‌లో పెట్టున్నారు. కాళ్ళు ఫ్రాక్చర్ అయిన వాళ్ళు ఉన్నారు. అది జరిగి మేము తేరుకోక ముందే అది ఆ రోజు నైట్ జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఉగాది రోజు మేమందరం సగం మంది రంజాన్, ఉగాది లాంగ్ వీకెండ్ అని మాకు హాలిడేస్ ఉన్నాయి. అందరూ ఇంటికెళ్లారు. అటు స్టూడెంట్స్ అటువైపు వెళ్తూ ఇక్కడేంటి ఇన్ని జేసీబీలు వచ్చాయి అని ఆరా తీయడానికి వెళ్తే మా జనరల్ సెక్రటరీని ఫోర్స్‌ఫుల్‌గా వచ్చి తీసుకెళ్ళిపోయారు. అతను అప్పుడు వీడియో తీసి మాకు పంపించాడు. తర్వాత అది నా ఫోన్ లాగేసుకున్నారు గూడా. ఆ వీడియోని చూసి ఇక్కడ క్యాంపస్‌లో ఉన్న వాళ్ళందరం అందరం కలిసి వెళ్ళాం. వెళ్ళి మేము అందరం కలిసి వెళ్ళి ఏం చేయలేం. ప్రశ్నించాం. ఎందుకు జేసీబీలు వస్తున్నాయి? మేము పిల్లేసి ఉంచాము. ఇంకా వర్డిక్ట్ రావాలి. 7థ్‌న వర్డిక్ట్ ఉంది. ఆ లోపే మీరు ఎందుకు చేస్తున్నారు అన్నందుకు పోలీసులు మేము కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 4 వ్యాన్స్ వచ్చాయి. వచ్చి ఫుల్ లాఠీలతో వచ్చారు. వచ్చి అక్కడికి జస్ట్ మేము అది దాటితే వచ్చినోళ్ళని వచ్చినట్టు మొత్తం మా స్టూడెంట్స్ కంటే పోలీస్ ఎక్కువ ఉన్నారు. మీడియాని కూడా అటు రానియని పరిస్థితి. అసలు అటు సైడ్ పోలీసులు మీడియా రానప్పుడు మీడియాని అస్సలు రానియట్లేదు. కానీ ఇంతమంది పోలీసులు ఎందుకున్నారు? క్యాంపస్ మొత్తం పోలీసులే ఉన్నారు. మేము మా యూనివర్సిటీలో నడవడానికి కూడా పర్మిషన్ తీసుకొని రాసి నెంబర్లు మా అన్ని రాసి మమ్మల్ని ఒక థ్రెటన్ చేస్తూ మమ్మల్ని మేము ఇక్కడ ఏదో టెర్రరిస్ట్ లాగా మమ్మల్ని ట్రీట్ చేస్తూ మా ప్రతి అడుగుని వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. అండ్ అక్కడికి వెళ్ళినందుకు మమ్మల్ని 50 మందిని చాలా దారుణంగా కొట్టి జుట్టులతో పట్టుకొని తీసుకెళ్లి ఆ వ్యానుల్లో ఎక్కించి సగం మందిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిపోయి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ ని నిన్న మీరు చూడలేదేమో ఇక్కడ అంతా బ్లాక్ చేసేసారు. ఇప్పటికీ బ్యారికేడ్లు ఉన్నాయి. ఎంత మీడియా ఆపినా సెల్ ఫోన్స్ ఆగవు కదా, అట్లాంటి వీడియోస్ మాకు వస్తున్నాయి ఉన్నాయి. ఈ రోజు మాకు సెల్ ఫోన్స్ కూడా లాగేసుకున్నారు. ఇవాళ పొద్దున్న అక్కడ టియర్ గ్యాస్ తో మొత్తం బెటాలియన్ అంతా అక్కడ కూర్చొని టెంట్లు వేసుకొని 50 జేసీబీస్ వర్క్స్ ఆగకుండా జరుగుతుంది. డిపార్ట్మెంట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళని కూడా నెంబర్స్ రాసుకొని వాళ్ళ మీద చాలా నిఘా పెట్టి ఉంచుతున్నారు. మేము ఒక్కసారి ఫోన్ తీసి ఇట్లా వెళ్ళినందుకే పోలీసులు మా దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారని ఫోన్ లాక్కోబోతే మేము లైవ్ లో ఉండడం వల్ల వదిలేస్తే మేము బయటకు వచ్చి ఇదంతా చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా మీడియాని రానియలేదు. తర్వాత చాలా వరకు బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళారు. అంతేగాని నిన్న చాలా దారుణంగా జరిగినా సరే ఒక్క మీడియా పర్సన్ ని కూడా లోపలికి రానియలేదు పోలీసులు. అసలు ఇంత దారుణంగా జరుగుతున్నా ప్రభుత్వాలు ఏమైనా స్పందించాయా మీకు? మాకు ప్రభుత్వాలంటే కేటీఆర్ గారు ఆల్రెడీ ఒకసారి ఆయనతో మాకు ఒక మీటింగ్ జరిగింది. ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. అందరూ మాకు సాలిడారిటీలో ఉన్నారు. కానీ వాళ్ళు రియాక్ట్ అయ్యి మేము ఈ హాలిడేస్ టైంలో స్ట్రాటజిక్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని హాలిడేస్ టైంలో మేము స్పందించే లోపలే సగం పైన ఇప్పుడు క్లియర్ చేసేసి ఉంచారు. ఇప్పుడు ఆ జింకలు అటు ఇటు తిరుగుతా నిన్న నైట్ అంతా పీకాక్స్ అన్ని అరుస్తా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. మాకు వింటుంటే హెల్ప్లెస్ గా మేము ఏమన్నా చేసి మమ్మల్ని తీసుకెళ్లి లోపలేస్తున్నారు. ఏం చేయలేని పరిస్థితి. వెయిట్ చేయమంటే కూడా మాకు కోర్టు కూడా హాలిడేస్ ఉన్నాయి స్టే తెచ్చుకుందాం అంటే. సో కరెక్ట్ గా ఇది చాలా ప్లాన్డ్ గా ప్రణాళికాబద్ధంగా ఇదే టైం సెలెక్ట్ చేసుకొని 2 days లో మొత్తం క్లియర్ చేసేసే ప్రయత్నం జరుగుతుంది. అది ఇంకా జరుగుతుంది కూడా. ఒక ఈ 400 ఎకరాలు ఏదైతే ఉందో అది హెచ్సియుది కాదు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. అసలు దాని మీద మీ స్పందన ఏంటి? ఇందిరాగాంధీ గవర్నమెంట్ తెలంగాణ మూమెంట్ టైంలో దీని ఒక డెవలప్మెంట్ కోసం హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కోసం ఈ సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించడానికి 2300 ఎకరాలు ఇచ్చారు. అది చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇంకా గచ్చిబౌలి స్టేడియంకి ఇచ్చారు మామూలుగా. ఇంకా వేరే టీఎన్జిఓస్ కాలనీ వచ్చింది. అలా చాలా ఎన్క్రోచ్మెంట్స్ జరిగాయి. అది జరిగినప్పటికీ చాలా పెద్ద ఏరియా కాబట్టి అంతగా స్పందించలేదు. ఎందుకంటే ఛాన్సలర్స్ మారుతూ ఉంటారు, వైస్ ఛాన్సలర్స్ అంతా. ఇది ఇంకా నడుస్తుండగా ఐఎంజీ భారత అనే ఒక సంస్థ ఉంది. అది కూడా దానికి ఎందుకు ఇచ్చారంటే యూనివర్సిటీ వాళ్ళు ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ తో ఇచ్చారు. ఏంటి, ఇక్కడ ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ బిల్డ్ చేస్తామని ఆ సంస్థ చెప్పింది. సో దేనికి, అది స్టూడెంట్స్ కి హెల్ప్ అవ్వడానికి. అది కూడా 400 acres లో కాదు, ఆ ముందు వాళ్ళకి ఇస్తాము మీరు, అది ఎప్పుడో జరిగిన పరిస్థితి. ఇప్పుడు అది డెవలప్ చేయకపోవడం వల్ల వెనక్కి యూనివర్సిటీకి రాకపోగా అది మొత్తం గవర్నమెంట్ వైపు వెళ్ళిపోయింది.
సో ఇప్పుడు చెప్తే మా అడ్మిన్ వాళ్ళని అడిగితే అలా అంటే మొత్తం స్టేట్ అంతా గవర్నమెంట్ది, వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు అంటున్నారు. ఇప్పుడు అంత బాధ్యత గల గవర్నమెంట్ అయితే ఆ స్టేట్ అంతా చెట్లన్నీ కొట్టేసి డెవలప్మెంట్ పేరుతో ఇట్లా బయోడైవర్సిటీ, ఇప్పుడు ఆ ఏరియా ఏదైతే ఉందో అది యూనివర్సిటీతో ఉండడం వల్ల దానిలో లైఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చాలా రీసెర్చెస్ చేసి అక్కడ స్టార్ టార్టాయిసెస్ని చాలా కన్జర్వేషన్ చేస్తూ, ఇంకా చాలా స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి దాని మీద థీసిస్, ఎంఫిల్ థీసిస్, లైఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్కి అది చాలా మంచి ఏరియా. ఇంకా ఇటు సైడ్ ఉన్నది కూడా ఒక ఆర్కియాలజికల్ సైట్, అక్కడ మెగాలిథిక్ రాక్స్ ఉంటాయి. సో ఇది చాలా రీసెర్చ్కి చాలా ఉపయోగపడే ల్యాండ్ ఇది. అట్ ద సేమ్ టైం ఈ ల్యాండ్ మొత్తం హైదరాబాద్కి లంగ్స్ లా పనిచేస్తుంది. సో దీన్ని టచ్ అంటే దీన్ని డిస్ట్రాయ్ చేయాలి డెవలప్మెంట్ పేరుతో, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరుతో. ఇప్పుడు చేసేది ఏంటి, ఆ లేక్స్ అన్ని పూర్తి చేసి, ఆ లోపల ఉన్న లేక్స్ ఎవరికి తెలియదు. బయట ఏమన్నా చెప్పొచ్చు హైడ్రా జరుగుతుంది, మేము కన్జర్వేషన్ చేస్తున్నాం అంతా బయటకు తెలిసింది. లోపల 2 పెద్ద లేక్స్ ఉన్నాయి, పీకాక్ లేక్, బఫెలో లేక్ అని. ఆ రెండింటిని ఏం చేస్తారో తెలియదు, మేము టచ్ చేయమంటారు. కానీ ఇప్పుడు మీరు దాని చుట్టూతా బిల్డింగ్స్ కడితే ఏమవుతుంది, అదంతా దాని సీవేజ్ కానీ అంతా దానిలోకి వెళ్తుంది. యాక్చువల్గా అక్కడ మైగ్రేటరీ బర్డ్స్ కూడా వచ్చి ఉన్న ప్లేస్ అది. సో చాలా రిచ్ బయోడైవర్సిటీ ఉన్న ప్లేస్. సో దీని మీద పిల్స్ కూడా వేశారు. ఆ వర్డిక్ట్ వచ్చే లోపే, అది రాకముందే వీళ్ళు మొత్తం ఇది చాలా పకడ్బందీగా మొత్తం క్లియర్ చేసేస్తున్నారు. ఇప్పటికి ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఏమని పెట్టారు? మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న 50 మెంబర్స్ని డిటైన్ చేసినప్పుడు మాకు ఏ పోలీస్ స్టేషన్లో ఎవరిని పెట్టారో కూడా మాకు తెలియదు. మేము అన్ని మా అడ్మిన్లో నుంచి తీసుకెళ్ళి అన్ని పోలీస్ స్టేషన్కి వాళ్ళని బతిలాడుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క కొల్లూరు పోలీస్ స్టేషన్, కొంతమందిని మాదాపూర్లో, కొంతమందిని రాయదుర్గంలో, కొంతమందిని గచ్చిబౌలిలో పెట్టారు. వాళ్ళని చాలాసేపు వదిలిపెట్టలేదు. వాళ్ళని పేర్లు రాసుకొని వాళ్ళని చాలా బెదిరించి థ్రెటన్ చేసి, ఇంకొకసారి మీరు మళ్ళీ చేస్తే మీ మీద ఎఫ్ఐఆర్ వేస్తామని చెప్పి అలా కొంతమందిని విడిచిపెట్టినప్పటికీ, ఇలా ఎందుకు మమ్మల్ని చేస్తున్నారని అడగడానికి వెళ్ళిన ఒక అతన్ని, ఇంకొక ఇద్దరి మీద ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేసి వాళ్ళని అలానే డిటైన్ చేసి ఉంచారు. ఏమని పెట్టారో కూడా మాకు తెలియదు. ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వట్లేదు. మీరు చూడండి, మీరు ఎప్పుడైనా పోలీసులతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, వాళ్ళు అస్సలు మాట్లాడట్లేదు, మాతో మాట్లాడట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు. ఇంకా చాలా బెదిరింపు చర్యలే చేస్తున్నారు ఎక్కువ ఏదైనా అడిగితే. అటు లోపలైతే చాలా దారుణంగా ఉంది పరిస్థితి, మీడియాను కూడా రానియట్లేదు. మేము వీడియోలు తీయడానికి కూడా వెళ్తుంటే ఏమంటారు, టెర్రరిస్టులతో ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లానే చేస్తున్నారు. వెంటనే తీసుకెళ్లి ఆ వ్యాన్స్లో ఎక్కించుకొని బెదిరిస్తున్నారు.